సేమ్ టైం ఏదైనా డ్రింక్ చేసి ఎవరైనా కానీ డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా దానిపైన కేసు కట్టి వాళ్లకు పనిష్మెంట్ ఫైనే కాకుండా కన్విక్షన్ వచ్చే విధంగా కూడా జ్యుడిషియల్ ఆఫీసర్స్ తో మేము రిక్వెస్ట్ చేస్తాం. అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ అనేది కంపల్సరీగా అందరూ ధరించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు మా తరపు నుంచి అవేర్నెస్ రిక్వెస్ట్లే ఉన్నాయి. దాన్ని త్వరగా ఎన్ఫోర్స్మెంట్ లో కూడా చూపించాల్సి వస్తుంది. కాబట్టి అందులో భాగంగానే ఫస్ట్ పోలీస్ నుంచే అది ఉండాలని చెప్పి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క పోలీసు కూడా హెల్మెట్ తోనే తిరుగుతారు. అట్ ద సేమ్ టైం అట్లే అందరూ కూడా ఫాలో కావాలని చెప్పి మన పలమనేరు వచ్చే బయట వాళ్ళు కావచ్చు, లేకపోతే పలమనేరు టౌన్ లో ఉన్న పబ్లిక్ కావచ్చు, దాన్ని ఫాలో కావాలని కూడా చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఏంటంటే ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ అనేది ఒకటి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మైనర్ డ్రైవింగ్ చేస్తే ఖచ్చితంగా పేరెంట్సే దానికి రెస్పాన్సిబుల్ అవుతారు. వాళ్ళ మీద కేసులు పెట్టి బైక్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం బైకులకి ఆ సైలెన్సర్లు తీసి సౌండ్ పొల్యూషన్ చేయడం కానీ, లేదంటే ర్యాష్ డ్రైవింగ్ చేయడం కానీ, దీనిపైన ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ ఖచ్చితంగా తీసుకుంటాం. ఎందుకంటే అది డ్రైవ్ చేసే వాళ్ళకి ఆనందం ఏమొచ్చో కానీ అవతల వాళ్ళకి అది చాలా డేంజరస్. ఇట్స్ లీడ్స్ టు డెత్ అనమాట. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఉపేక్షించేది లేదు. దానిపైన స్పెషల్ డ్రైవ్ పెట్టి దానిపైన యాక్షన్ తీసుకుంటాం.